మకర రాశి వారికి చూసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే మనకి శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మనకి మకర రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే మకర రాశి వాళ్ళకి రాశాధిపతి వచ్చి శని భగవానుడు, ఈయన ద్వితీయ స్థానంలో సంచారం చేయడం, వీళ్ళకి ఏనాడు శని అనేది జరుగుతూ ఉండడం, అందులో థర్డ్ ఫేజ్ జరుగుతుంది వీళ్ళకి ఏనాడు శని జరుగుతూ ఉండడం. ఇదే సమయంలో కుజుడు మార్పు చెందడం రాశిలోకి, జన్మలో ఆల్రెడీ రవి సంచారము, రవి కూడా ఫిబ్రవరి 14 తర్వాత మార్పు చెందడం, ఇదంతా కూడా వీళ్ళకి కాస్త మంచి ఎక్కువగానే చూపించడం అనేది జరుగుతుంది. అంటే గత మాసంతో కానీ కొంతకాలంగా కానీ చూస్తుంటే వీళ్ళకి ఇప్పుడు అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతుంది. అందులో కుజుడు రవి వీళ్ళందరూ కూడా ఏంటంటే ధైర్య సాహసాలతో కూడిన గ్రహాలు. అంటే ఏ పనినైనా కూడా ఒక దూసుకుని వెళ్ళిపోవడం, ఇంకా వెనక ముందు ఏది ఆలోచించుకుంటూ ఉండడం, అలాంటి కాస్త ప్రతి పనిని కూడా కాస్త ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు కుటుంబ సభ్యులతో ఏమైనా చిన్న అంటే ఇక్కడ ద్వితీయ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కదా, అందులో రవి కూడా చేరుతాడు ద్వితీయార్థం అంతా కూడా. కాబట్టి చిన్న మనస్పర్ధలు అవి ఉన్నా కూడా కాస్త అప్పుడప్పుడు ఈ యొక్క కుజుడు వ్యయస్థానంలో ఉన్న వీటిల వల్ల ఏమవుతుందంటే మనస్పర్ధలు వచ్చినా కూడా ఎక్కువ కాలం నిలపడం, అంటే ఎక్కువసేపు ఉండదు అక్కడ. అయితే ఇక్కడ ముఖ్యంగా అంటే ఇప్పుడు తండ్రి ఉన్నాడు, తండ్రితో కానీ లేదా తండ్రి వైపు బంధువులతో కానీ చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్త అనేది వహించండి. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఇబ్బందులు ఉన్నా కూడా సమయానికి చేతికి డబ్బు అందడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఉద్యోగస్తులకు మాత్రం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. కొంతకాలంగా ఎవరైనా మంచి ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్న వాళ్ళకి కూడా ఈ మకర రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశము, అందులో ఇక్కడ చతుర్థ స్థానంలో గురువు ఇప్పటి వరకు వక్రీకరణలో ఉండి తర్వాత ఇప్పుడు ఆయన రుజుమార్గంలో వెళ్తున్నా ఆయన వల్ల పెద్దగా ఆయన యొక్క వీక్షణ అలాంటివి లేకపోయినా కూడా కాస్త కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎందుకంటే ఇక్కడ వ్యయస్థానాన్ని చూస్తాడు కదా గురువు వీళ్ళకి, కాబట్టి వ్యయస్థానాన్ని చూస్తాడు, దశమ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ఎప్పుడైతే గురువు చూస్తున్నాడో కాస్త ఇబ్బందులు పడుతున్నా కూడా ఏదో ఉద్యోగాలు ఊడిపోవడమనో ఇలానో అలానో ఏమీ ఉండవు. కాస్త కొంతవరకు వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే సంతానపరమైన విషయాల్లో చూసుకుంటే కాస్త అనుకూలంగా ఉంటుంది, శుభవార్తలు వింటారు. కాస్త దూర ప్రయాణాలు లేదా వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా విదేశీయానము, స్థిరత్వంగా ఉండలేకపోయినా ఏదో కాస్త ఆ పని ఏ ప్రాజెక్ట్ అయ్యే వరకు అయినా ఉండి రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఇక్కడ ఏదైనా స్థిరచరాస్తులు కొనుగోలు చేయాలి, ఆస్తులు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి అనుకూలంగా ఉంటుంది. భూములు అలాగే వాహనాలు, ఇళ్ళు ఇలాంటివి కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి కొంతవరకు కాస్త పర్వాలేదు. అలాగే వివాహానికి సంబంధించిన విషయాల్లో వాటిల్లో కాస్త చిన్న ఆలస్యాలు కావచ్చు, లేదా ప్రేమ వ్యవహారానికి సంబంధించిన విషయాల్లో ఇంట్లో ఏమైనా విషయాలు చెప్పినప్పుడు వాటికి సంబంధించిన ఇబ్బందులు వాదనలు అయ్యే సూచనలు అనేవి కాస్త కనబడుతున్నాయి. అలాగే ఇక్కడ మొత్తం మీద ఈ రాశిలో విద్యార్థులకు కూడా కాస్త అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త ఊరట లభిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మకర రాశి వాళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి, సినీ కళారంగాల్లో ఉన్న వాళ్ళకి కాస్త సినీ కళారంగాల్లో ఉన్న వారికి కొంతవరకు ఒక రకంగా అవకాశాలు వస్తాయి, కానీ సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కువగా ఈగోలకి వాటికి పోవడం మంచిది కాదు. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఎక్కువ వాదనలు వేసుకొని సాగదీసుకోకుండా ఉంటే ఏదో కాస్త గుడిలో మెల్ల అన్నట్టుగా ఉండడం అనేది మాత్రం ఖచ్చితంగా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఈ మకర రాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం, మంగళవారాల నియమాలు పాటించడం, లేదా ఆంజనేయ స్వామి గుళ్ళో ప్రతిరోజు కూడా 11 ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.